సార్ పాషా గారు, విఎస్ఆర్ వెనుక హెరిటేజ్. విఎస్ఆర్ విమానంలోనే అజిత్ పవార్ ప్రమాదానికి గురై మరణించారు. ఇప్పుడు ఇన్ని వస్తున్న ఆరోపణలు వస్తున్నా సరే టీడీపీ చాలా మౌనంగా ఉంది. ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకు అంటే మీకు ఈ హెరిటేజ్కి అలాగే ఇందాపూర్ ఇంకా బోలేబాబా ఈ లింక్లేవో బయటపడినప్పుడు మొత్తం బయటకు వచ్చేసి ఇంక దాన్ని చెప్పలేం, గందరగోళం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం ఎవ్వరూ బయటకు రావట్లేదు. ఎక్కడ తేలుకుట్టిన దొంగలు అక్కడే సైలెంట్ అంటారు కదా, ఆ విధంగా తయారయ్యారు. ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా జరిగినటువంటి సంఘటన అన్నది అది నిజంగా జరిగి ఉండకూడదు. మనం అందరం ఒక నాయకుడిని మనం కోల్పోయాం, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కాకపోతే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి అని చెప్పేసి మీరో నేను చెప్పట్లా. ఓకే, ఆ నాయకుడి కుటుంబ సభ్యుడు చెప్తున్నాడు. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. అవును, ఎందుకంటే మీరో నేనో చెప్తున్నామంటే మళ్ళీ మీకు నాకు నోటీసులు వస్తాయి. అందుకే క్లారిటీ ఇవ్వాలి, మన ధర్మం ఇది. ఇక జరిగిన సంఘటన నోటీస్ వచ్చిందని మీకు తెలిసిందా ఏంటి? మీకు నోటీస్ ఈ రోజు వచ్చినట్టుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అది ఎందుకంటే నిజం కోసం నిలబడ్డటువంటి ఎవరైనా సరే, మనకి ఇది ఇప్పటి నుంచి కాదు సార్, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిజం మాట్లాడే వ్యక్తిని ఎలాగైనా పక్కకు తప్పించాలనుకుంటారు, ఎలాగైనా సరే ఏదో ఒక అభాండం మోపాలనుకుంటారు. ఈ రోజు మీకు జరిగింది, ఈ రేపు ఎల్లుండో నాకు కూడా జరుగుతుంది, మీకు కూడా తెలుసా. సరే, ఇక ఈ సంఘటనకు వద్దాం సార్. చాలా అంటే చాలా కీలకమైన కొన్ని అంశాలు ప్రజలకు అర్థం కావాలి. ఓకే, మనందరికీ సిబిఐ అంటే ఏంటో తెలుసు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అలాగే ఈ సంఘటనలకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్, ఒక సంస్థ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. దీన్ని మనం ఏఐబి అని చెప్పేసి పిలుస్తాం, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఈ సంస్థ అన్నది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టుని ఇస్తుంది. ఓకే, ఇది ఈ సంస్థ చేసేటటువంటి పని. ఇక బ్లాక్ బాక్స్ అని చెప్పేసి ఒక డబ్బా బాక్స్ అంటాం, లేమన్ లాంగ్వేజ్లో బ్లాక్ బాక్స్ అని వాడతాం మనం. ఈ బ్లాక్ బాక్స్లో రెండు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఉంటుంది, రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. అవును, ఈ రెండు ఉంటాయి, బ్లాక్ బాక్స్ లోపలనే ఉంటాయి. అవును. ఇందాక మీరు స్క్రోలింగ్ చేస్తూ బ్లాక్ బాక్స్ దొరకలేదు అన్నారు. నాకు తెలిసి బ్లాక్ బాక్స్ దొరికిందండి. దొరికింది 100%. పవార్ చెప్తున్నారు కదా. నేను చెప్పలేదు. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా రాశారు. ఏమని అంటే బ్లాక్ బాక్స్ అన్నది రికవరీ అయింది ఓకే అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు అంటే ఇది ఫిబ్రవరి 20, 2026 రోజు వచ్చినటువంటి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కావాలంటే చూసుకోండి. సో 2 రోజుల్లోనే మాయమైందా ఏంటి? అంటే నాకు తెలియదు. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే బ్లాక్ బాక్స్ కనపడలేదంటున్నారు, అది ఎట్లా మాయమవుతుందని అంటున్నారు. ఐదర్ ఆయన నిజం చెప్పుండాలి, లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న అబద్ధం చెప్తుండాలి. మనం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం వెళ్దాం. ఓకే, అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం చూసుకుంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది. దీని ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇందులో డిజిటల్ ఫ్లైట్ డేటా రికవరీ ఏదైతే ఉందో అది కూడా రికవర్ చేశారు. డేటా మొత్తం రికవర్ అయిపోయింది ఆల్రెడీ. కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా అనేది రికవరింగ్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు అవుతున్నది, జరుగుతున్నది రికవరీ. బ్లాక్ బాక్స్ అన్నది దాని కెపాసిటీ ఏంటంటే సార్, మీరు ఇందాక చెప్పారు 1100 డిగ్రీల వరకు అని. దీన్ని కొంచెం నేను ముందుకు తీసుకెళ్తూ 1100 డిగ్రీల వరకు గంట సేపు పెట్టినా, గంట సేపు 1100 డిగ్రీలలో ఉడికించినా కూడా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అవ్వదు. 1 అవర్. జనరల్గా ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే ఒక పావు గంట 20 నిమిషాలు మంటలు ఆరిపోతాయి. కానీ 1 అవర్ వరకు కూడా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఈ అంశాలని మీ ముందు పెట్టడం అనేది నా కనీస ధర్మం కాబట్టి ఈ అంశాలని పెడుతున్నాను. మనం ఎప్పుడైనా సరే అతిపెద్ద యాక్సిడెంట్లు హిస్టరీ ఆఫ్ ఏవియేషన్ అన్నప్పుడు ఏవియేషన్లో పనిచేసే వాళ్ళకి చదివిస్తారు. ఉదాహరణకి మనం చూసుకుంటే నెంబర్ 1 ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ యాక్సిడెంట్ అని చెప్పేసి 2009లో జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఈ ఫ్లైట్ అన్నది సముద్రంలో కూలింది. సముద్రంలో కూలితే 4000 మీటర్ల లోతుకి ముక్కలైపోయింది. 2 ఏళ్ల తర్వాత, 2 సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్న తర్వాత ఆ బ్లాక్ బాక్స్ని రికవర్ చేశారు. 2 ఇయర్స్ తర్వాత. ఇది ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్. దాని తర్వాత మలేషియన్ ఎయిర్లైన్స్ MH17, ఇది 2014లో జరిగింది. మొత్తం 298 మంది చనిపోయారు.
ఇక్కడ కూడా బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ముఖ్యమైనటువంటి యాక్సిడెంట్లు చదివిస్తారు, ఏవియేషన్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి చూపిస్తారు ఇవన్నీ. అయితే నేను బ్లాక్ బాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది యాజ్ పర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అందులో ఆల్రెడీ డిజిటల్ ఫ్లైట్ డేటా రికవరీ అనేది అయిపోయింది, కాక్పిట్ రికవరీ జరుగుతున్నది. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విషయం. ఇక డీజీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈయన ఒక స్పెషల్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పారు, ఓకే, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 28 జనవరి 2026 రోజు కదా సార్ యాక్సిడెంట్ జరిగింది. అవును, బారామతిలో యాక్సిడెంట్ జరిగింది. అవును. విషయం ఏంటంటే రాజకీయం, ఇప్పుడు రాజకీయం కొద్దాం. ఇంతవరకు నేను మాట్లాడింది ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలు, ఓకే, ప్రొసీజర్ మాట్లాడినా. ఇక రాజకీయం కొద్దాం. 28వ తారీఖు అన్నది యాక్సిడెంట్ జరిగితే యాజ్ పర్ ఐసిఏఓ నామ్స్ 30 రోజుల్లోగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి. 30 రోజుల్లో. 1 మంత్ ఉంది. జనవరి 28 రోజు జరిగితే 30 రోజులు అంటే ఫిబ్రవరి 28లోగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి. అవును, 1 మంత్. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎలాంటి ప్రిలిమినరీ రిపోర్ట్ రాకుండానే, ఎలాంటి బ్లాక్ బాక్స్ రికవరీ జరగకుండానే, ఎలాంటి కాక్పిట్ వాయిస్ రికవరీ జరగకుండానే బయటకు వచ్చేసి ఆ ఎయిర్లైన్స్, విఎస్ఆర్ ఎయిర్లైన్స్ ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ యువర్ పార్టీస్ ఇంట్రెస్ట్? నాయకుడు చనిపోయాడు, సరే, నారా లోకేష్ గారికి అంతగా పరిచయం ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడే. నారా లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా పరిచయమే. అవును, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీరు రాజకీయ నాయకుడికి కండోలెన్సెస్ చెప్పడము చేసి ఇమ్మీడియట్ గా ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేశారంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? అక్కడ ఒక చిన్న సందేహం అనేది మొలకెత్తింది. ట్వీట్ల మీద ట్వీట్లు వేశారంటే నారా లోకేష్ గారు తప్పలేదు సార్. ఇప్పుడు ఎవరైనా తప్పలేదు. కానీ ఏమనిపించిందంటే నాకు ఇక్కడ ఒక గాయమైంది సార్. ఓకే, నేను బర్ణాలు రాసుకున్నా, తప్పలేదు. నా గాయానికి నేను బర్ణాలు రాసుకున్నా. అవును, మొత్తం ఒక 4-5 ప్యాకెట్లు పిండేసి మొత్తం రాసుకుంటే జనరల్గా చెయ్యి మొత్తం బర్ణాలు కుప్పైపోద్ది. అవును. పక్కన నిలబడ్డాడు, ఏమిటాడు, అరే ఏదో సందేహంగా ఉంది, ఈ వ్యక్తి మెంటల్ స్టేటస్ ఏంటి అని అంటావాను. నేను ఉదాహరణ ఖచ్చితంగా అంటాం. అక్కడ డౌట్ అందరికీ అదే వచ్చింది. ఓకే, ఎక్కువ రాసుకున్నారు బర్ణాలు. నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఎందుకని చెప్పేసి రోహిత్ పవార్ గారికి సందేహం వచ్చిందంటే రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడం అనేసి కంపెనీని సపోర్ట్ చేసేసరికి అక్కడ అనుమానం మొలకెత్తి ఆయన తవ్వడం మొదలుపెట్టాడు. డిగ్గింగ్ అనేది మొదలుపెట్టాడు. అది మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చిన పేరు హెరిటేజ్. కానీ హెరిటేజ్ ఫిన్లీజ్ పేరు మీద వచ్చింది సార్. అవును, పోయినసారి మిల్క్స్ అదేదో అని వచ్చింది, హెరిటేజ్ ఫిన్లీజ్ మీద వచ్చింది. ఇక్కడ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాలి సార్. రామ్మోహన్ నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళకి ఆత్రం కొంచెం ఎక్కువ సార్. అంటే నేను పాజిటివ్గా చెప్తున్నా, వాళ్ళని విమర్శించట్లే, ఆత్రం కొంచెం ఎక్కువ. ఇందాక ఒక సామెత మిమ్మల్ని అడిగా, ఏమని, ఆవు చేన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అంటాం. అవును. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రిలిమినరీ రిపోర్ట్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. మొన్న మనం చూసాం తిరుమల ఇష్యూలో. అవును. అట్లాంటిది రామ్మోహన్ నాయుడు గారికి ఉంటుందా? ఆయన ఆత్రంలో బయటకు వచ్చాడు, మాట్లాడాడు. ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎంత దుర్భరంగా ఉందంటే, ఒక ఎలిగేషన్ ఒక పార్టీ మీద చేశాక ఇమ్మీడియట్ గా ఆ ఎలిగేషన్ కి ఏదో కౌంటర్ ఇస్తాం. అవును. ఉదాహరణ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే మా గౌరవనీయురాలు హోంమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఈ సమస్య, ఈ ఇష్యూ అన్నది జరుగుతుంటే ఎవరైనా వచ్చి పేను కుట్టిన ఏదో అంటారు దొంగల, అట్లయిపోయింది పరిస్థితి. అట్లయిపోయింది. ఎందుకు చెప్పనా మీకు, పైనుంచి ఎలాంటి ఆర్డర్ రాట్లా. ఏదైనా మాట్లాడినాం అనుకోండి, ఏదైనా ఇష్యూ అవుతుంది, ఉన్న ఉద్యోగం పోద్ది, ఆర్డర్ ఇవ్వండి అని కూర్చుంటున్నారు. ఇదే పరిస్థితి మొన్న మీరు చూస్తే హెరిటేజ్ మిల్క్ విషయంలో కూడా, సరే నేను డీటెయిల్లోకి వెళ్ళను బికాస్ నేను కోర్టుని చాలా గౌరవిస్తాను కాబట్టి నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. బట్ అక్కడ కూడా ఒక గ్యాప్ ఇచ్చారు, సడన్ గా రాలా. ఎలిగేషన్ వచ్చిన చాలా సమయం తర్వాత బయటకు వచ్చారు. ఎందుకు, పైనుంచి ఆర్డర్ అప్పుడు వచ్చింది. ఎంప్లాయీస్ లా మారిపోయారు వీళ్ళందరూ. హెరిటేజ్ క్లియర్ కట్ గా ఒక విషయం సార్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హెరిటేజ్, ఐదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ ఫిన్లీస్, టు హోంమంత్రి గారు. అవును. హోంమంత్రి గారు ఆమె ఉద్యోగంలో, ఆమె జాబ్ నామ్స్లలో ఆమెకి హెరిటేజ్ కాపాడమని ఇక్కడ కండిషన్ ఉందా? హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా సార్. అవును. హోంమంత్రి గారికి ప్రైవేట్ సంస్థకి సంబంధం ఏంటి? చాలా మంది ఎలిగేషన్స్ చేస్తున్నారు. హోంమంత్రి గారికి మా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? హోంమంత్రి గారికి మా గౌరవనీయ నారా లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఒకసారి మన హెరిటేజ్కి లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఈ ఫ్లైట్కి సంబంధించి సార్ నేను ఒక విషయం ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సిబిఐ నుంచి సెబీ వరకు
అందరూ కూడా హెరిటేజ్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఒక భారతీయుడిగా నా హక్కు, నేను అడగొచ్చు సందేహం వేస్తే. ఎందుకు చేయాలంటే ఒక రోజులో కొన్ని గంటల్లో షేర్ వాల్యూ డబల్ అవ్వడం ఏంది, మళ్ళీ ఆ షేర్ వాల్యూ అన్నది సైమల్టేనియస్గా కొద్ది కొద్దిగా పడి అదే స్టేజ్కి మళ్ళీ రావడం ఏంటి అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంది? అవును, వాళ్ళని ముంచాలని చేశారా, కావాలని పథకం ప్రకారం చేశారా, లేదంటే ముంబైలో ఎవరన్నా డీలర్లు తగిలారా? సందేహం అడుగుతున్నా. ముంబైలో ఎవరన్నా డీలర్లు తగిలారా? మనీని ఇట్లా మార్చుకోవచ్చండి, మనం జేబులు నింపుకోవచ్చండి అని చెప్పారా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. రెండవది, ఈ హెరిటేజ్ అనేటువంటి సంస్థ యొక్క లింకులు కేవలం ఈ పాల బిజినెస్లోనూ దీంట్లో ఉన్నాయనుకుంటే ఎక్కడెక్కడో తేలుతున్నాయి. సరే, ఏ బిజినెస్ అయినా చేసుకుంటారు, నేను ఆపను. కానీ రైట్, క్రైమ్ ఏంటంటే వాళ్ళ విమానం 15 కోట్లు ఇచ్చి ఇక వాళ్ళదే కదా, అంతే వాళ్ళదే కదా. ఇప్పుడు మీరు ఇందాక చూపించినటువంటి డాక్యుమెంట్ ఇదే కదా, అవును, అదే ఇదే డాక్యుమెంట్. వాళ్ళ విమానం హైపోతికేషన్ జరిగింది. అవును, హైపోతికేషన్ అంటే ఏంటి సార్? నా బండిని నేను ఎక్కడన్నా ఈఎంఐ చెప్పిస్తే హైపోతికేషన్, ఆ బండి నాది కాదు, బ్యాంక్ వాళ్ళదే ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకే ఉంటుంది. అంటే మీ విమానం వరకు మీరు తిరిగి మీ విమానం బిజినెస్ ని మీరే పెంచి మీ విమానానికి ఇమ్మీడియట్ గా బిల్లులు మీరే చెల్లించుకొని ఆ డబ్బును ఇట్లా తీసుకొచ్చి ఇట్లా జేబులో పెట్టుకుంటారా? అదేంటి అంటే జనాలు పిచ్చోళ్ళ? ఇది డిజిటల్ యుగం. రైట్, డిజిటల్ యుగంలో కొంత మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. కానీ గౌరవాన్ని కాపాడుకుంటూ పక్కన పెడితే ఈ రోజు హెరిటేజ్ కేవలం దందా చేస్తుంది. సెబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిటేజ్ షేర్ మార్కెట్ గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ అన్నది కూడా ఈ ఎంక్వైరీలో దిగాలి. ఎన్ని రోజులు కాపాడతారండి పెద్దలు, ఎన్ని రోజులు కాపాడతారు?